బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడిని తానే అన్నారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ను కూడా హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు సీఎం. గత ప్రభుత్వాలు తాను కక్ష రాజకీయాలు చేయనని చెప్పారు. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలనుకుంటున్నానని వివరించారు చంద్రబాబు. బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు దేశం నాకు అనిపిస్తుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. అదే ఒక రౌడీజం చేసి వాళ్ళకి వదిలిపెడతాం మనం? రోడ్డు మీద కావాలని ఎవరన్నా చేసి వదిలిపెడతామా? దానికి కావాల్సిందంతా రాజకీయ ముసుగు వేసుకున్నారు. ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు. మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఇలాంటి సందర్భాల్లో మీకు కూడా అనిపించవచ్చు, ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు గమ్మునున్నారని. కాదు, నేను 5 నిమిషాలు నాకు పని, కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్లవుతాం. అందుకే నేను చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సీసీటీవీ కెమెరాలు మీరు చూస్తే 1,40,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో 100% అన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉంటాయి. ఎవడైనా ఈ రాష్ట్రంలో తోక తిప్పితే సాక్ష్యాధారాలతో పెట్టి డెఫినెట్గా కన్విక్షన్ ఇప్పించే పరిస్థితికి వస్తుంది. రెండోది డ్రోన్స్ కూడా పెట్టాం, పెట్రోలింగ్ కూడా పెడుతున్నాం రాత్రుల్లో. దీనివల్ల ఇప్పుడిప్పుడే భయం కూడా వస్తూ ఉంది, అవి కూడా పెడతాం. అదే మరి ఇల్లీగల్గా ఇష్టానుసారం చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా లీగల్గా కూడా మా వాళ్ళు కూడా పోలీసులు క్లియర్గా అడుగుతున్నాం. ఏదైతే క్రైమ్ స్పాట్ని ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని లాజికల్గా తీసుకుపోయే పరిస్థితి రావాలి. ఇమ్మీడియట్గా పోలీస్ డాగ్స్ కానీ ఫారెన్సిక్ టీమ్స్ కానీ మొబైల్ ఇవన్నీ పంపించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవడం, ఇలాంటి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకొని సమర్థవంతంగా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం, అన్ని విధాల కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే 4.84 తగ్గింది. దీన్ని ఇంకా కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కూడా మీరు చూస్తే కన్విక్షన్ నెక్స్ట్ పేజీలో మీరు ఒకసారి చూసినప్పుడు 343 మందికి కన్విక్షన్ వచ్చింది ఈ 1 ఇయర్లో, జూన్ నుంచి ఆగస్టు వరకు. డెత్ పెనాల్టీ 5, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 91, 25 ఏళ్ళు 7 మందికి, 20 ఏళ్ళు 64 మందికి, 15 ఏళ్ళు 3కి, 10 సంవత్సరాలు 39కి, 5-7 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ 57, లెస్ దెన్ 5 ఇయర్స్ 77, మొత్తం 347 మందికి పనిష్మెంట్ వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రం. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకు వస్తే, అత్యాచారాలు చేస్తే అదే చివరి రోజు మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. ఇంకో పక్కన దిశ, దీనికి సపోర్టింగ్గా 8-10 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా ఎమర్జెన్సీ కాల్స్ అవన్నీ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు. డ్రోన్ పెట్రోలింగ్ 4,004 యూజ్ టీజర్స్ని ఐడెంటిఫై చేసి కౌన్సిల్ చేశారు. నోటబుల్ రిడక్షన్ ఇన్ సూసైడల్ అటెంప్ట్స్ అమాంగ్ ఉమెన్ 59% తగ్గింది. అదే సమయంలో గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్లో కాలేజీలు ఇప్పిస్తున్నారు. 12,50,000 మందికి ఇచ్చారు. 13,672 స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ఇంకో పక్కన శక్తి వారియర్స్ కింద 15,576 టీములు తయారు చేశారు. ఈ ఆడబిడ్డలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. 24,205 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకొక పక్కన సెక్సువల్ అఫెండర్స్, రౌడీ షీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సెక్సువల్ అఫెండర్స్ కింద వీళ్ళు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి
అవసరమైతే ఆన్లైన్లో పెట్టి వీళ్ళకు కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో పెడతాం, ఆన్లైన్లో పెడతాం. ఎవరన్నా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఎవరన్నా ఉన్నారని చెక్ చేసినట్టుగా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి విల్ ఎక్స్పోజ్ దెమ్, విల్ కాషన్ ఎవ్రీబడి. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో తాగి కానీ గంజాయి వాడి కానీ లేనిపోనిటి చేసి ఇలాంటి సోషల్ మీడియా చూసి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ చాలా కేసులు 670 మంది ఆడపిల్లల్ని గర్ల్స్ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లల్ని ట్రేస్ చేయగలిగారు. 14-18 సంవత్సరాలు 534 మంది, 10-13 46 మంది, 0-9 వయసు ఉండేవాళ్ళు 90 మందిని రెస్క్యూ చేశారు. ఇక్కడ కూడా నేను అప్పీల్ చేస్తున్న ప్రజలందరికీ, ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. రెండోది ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఓవర్సైట్. ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పిల్లల్ని చూసుకోకుండా పోవడం, కౌన్సిలింగ్ చేయకుండా పోవడం